పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పర్యటించారు. నరసాపురం తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పీఎం లంక గ్రామంలో ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో కూడిన కిట్ బ్యాగులను నాయకర్ అందించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, రామరాజు, కొల్లి పెద్దిరాజు, జక్కం శ్రీమన్నారాయణలు సరుకులు పంపిణీలలో పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా వలలు, బోట్లు, వేట సామగ్రిని కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని నాయకర్ హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడ జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన ముందస్తుగానే ఏ రోజైతే తుఫాన్ వస్తుందన్న ఆలోచనతోటి మరి అక్కడ సైంటిస్ట్ గా అందరూ చెప్పడం జరిగిందో ముందు నుంచే ఒక ప్రణాళిక ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలు ఈ ముద్దా తుఫాన్ నష్టపోతున్నాయి అన్ని చోట్ల కూడా అక్కడ మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాలు కూడా అక్కడ ఒక డిప్యూటీ స్థాయి అధికారిని పెట్టి ప్రతి యంత్రాంగాన్ని ప్రతి అధికారిని మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు గంటకి కూడా ఆయన రాత్రి కూడా పడుకోలేదు, 3 రోజులు కూడా పడుకోలేదు. ఆయన మరి గంటకి కూడా ఆయన రివ్యూస్ ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఎలాగుంది, ఈ నియోజకవర్గంలో ఎలాగుంది అన్న ఆలోచనతో ముందుకెళ్లారు. దానికి ప్రత్యేకంగా మనందరూ కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి తీర ప్రాంతంలో గ్రామాల నుండి కూడా ఉన్న కార్యకర్తలు కానీ అధికారులు కానీ మానిటరింగ్ చేసుకుని మరి వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఆలోచనతో వీరిద్దరు కూడా ప్రయాణం పూర్తిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, మీరందరూ గతంలో కూడా తుఫాన్లకి అనుభవంతో గతంలో కూడా 6 రోజుల తుఫాన్ వచ్చినప్పుడు మరి వైజాగ్ చూసాం మనం, వైజాగ్ లో తుఫాను ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడ జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన